ఈ మధ్య కాలంలో ఈటెల రాజేందర్ గారు మీ ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని ఒక భాష మాట్లాడిండు. సరే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటూ మాట్లాడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆయనను మనం టార్గెట్ చేయాలన్న ఆలోచనలో భాగంగానే ఈ నోటీసులు ఇచ్చారు అనుకోవచ్చా? ఈటల రాజేందర్ అనేటోడు తోక రాజేందర్. ఈటల రాజేందర్ వల్ల ఒరిగేదేం లేదు, పీకేదేం లేదు. ఈటల రాజేందర్ గారు ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని మాట్లాడితే సభ సమాజమే అందరిని విమర్శించినటువంటి పరిస్థితి. ఈటల రాజేందర్ గారు ఆయన ఉన్నటువంటి రాజకీయ పరిపక్వత్వానికి నిదర్శనం. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని కొడకా గిడకాని మాట్లాడితే ఆయన సభ సమాజమే తిరస్కరించినటువంటి పరిస్థితి. ఈటల రాజేందర్ గారికి రాజకీయ విలువలు లేవు. పూర్తిగా అవినీతి అవతారం ఎత్తి రాజకీయ ఒక దోపిడీదారుగా తయారైనటువంటి వ్యక్తి ఇవాళ వేల కోట్ల రూపాయలు అక్రమ సంపాదనతోనే రాజకీయాల్లో చలమణం అవుతున్నటువంటి పరిస్థితి. కేవలం రాజకీయ రక్షణ కోసమే ఈటల తన వ్యక్తిగత రక్షణ కోసమే బీజేపీ పార్టీ పోయింది. ఆయన బీజేపీ అంటే ప్రేమ కాదు, లేకపోతే ఇంకోటి కాదు. ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం నుంచి భార్య నుండి రక్షించుకోవడానికి, తన కేసుల నుంచి రక్షించుకోవడానికి బీజేపీకి వెళ్ళినటువంటి వ్యక్తి తప్ప బీజేపీ అంటే మొదటి నుంచి కూడా వ్యతిరేకించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి అలా బీజేపీలోకి వెళ్ళి మోడీ గురించి, అమిత్ షా గురించి, బీజేపీ విధానాల గురించి మాట్లాడుతుంటే చాలా సిగ్గు అనిపిస్తా ఉంది. ఇలాంటి రాజకీయ ఉన్నటువంటి చీకటి దొంగలు తెలంగాణ ప్రజలు మెల్లమెల్లగా తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళకు కూడా రాజకీయ భవిష్యత్తు ఉండదు. కేవలం తన విమర్శల కోసమే ముఖ్యమంత్రి గారి పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎంత తిడితే అంత నాకు పేరు వస్తుంది, భారతీయ జనతా పార్టీలో పెద్దపీట వేస్తారని ముసలి కన్నీరు గారుస్తారు తప్ప ఈటల రాజేందర్ జీవితకాలం బీజేపీ పార్టీ నమ్మదు. ఆయనకు అధ్యక్ష పదవి కూడా ఇచ్చే ప్రసక్తి ఉండదు. భవిష్యత్తులో మళ్ళీ వీళ్ళందరూ కూడా ఇవాళ కేసీఆర్ దగ్గర మోకరిల్లే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీళ్ళని తెలంగాణ సమాజం నమ్మదు, ఈటల రాజేందర్ గారు కూడా నమ్మే పరిస్థితి ఉండదు.